కౌమారకారకుడు అయ్యాడు. వాడు ఎప్పుడైతే శని క్షేత్రాలకు సంబంధించాలో అప్పులు చేయాలన్నా, అప్పులు తీరాలన్నా శని త్రయానికి గాని, శని రాసులకు గాని మంచి గ్రహము ఉండి, వాడు ఏ వయసుకి అధిపతి అయ్యాడో ఆ వయసులో అప్పు తీరుతుంది. వీడు కౌమార కాలానికి అధిపతి అయ్యాడు కాబట్టి 40 ఏళ్ళు దాటితే అప్పులు తీరుతాయని చెప్పాలి. శుభరాత్రి. జై గురుదత్త, జై గురువాణి. శుభరాత్రి సార్. క్లాస్ గురించి ఒకసారి వివరించారా? అంటే క్లాస్ గురించి నేను కొన్ని మళ్ళీ ప్రశ్నలు పెడతాను. క్లాసులో గురూజీ మళ్ళీ క్లాసులో సంక్షిప్తంగా తెలుసుకుందామండి. ఇంకా తప్పకుండా. నాకు ఎందుకంటే మళ్ళీ క్లాస్ మనకి ఇంకా మనకి ఇన్షన్ ఎక్స్పీరియన్స్ గురించి మనం కొంచెం ఉన్నాం. ఎందుకంటే స్పీడ్గా మళ్ళీ క్లాసులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పగలరా అండి? అది మన రాజా చెప్తారండి. ఇప్పుడు ఎంతకీ అసలు సమగ్రంగా నేను 3 రోజులు భావత్రయం గురించి చెప్పి అసలు మీకు అంటే కాన్సెప్ట్ 1% అని ఎక్కిందా బొరకి? అసలు ఏం చెప్తున్నారు అనేది. ఓకే 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 గురూజీ, ఓకే ఓకే. కాదు స్లోగా ఎక్కుతుంది కానీ ఎక్కుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ట్రాన్సిట్ లో ఉన్నాం మేము, వేరే ట్రాన్సిట్ లో ఉన్నాం కాబట్టి ఇంతవరకు ఇది కనే వినే ఎరుగంది కదా, ఇదొక విపత్తులా ఉంది మాకు. విజయవాడకు వచ్చిన విపత్తు లాగా అనిపిస్తుంది. ఇది ఇంతవరకు మీ దాకా రావాలా? ఉందండి. అనంతపురం సైడ్, కర్ణాటక సైడ్ అంతా ఇదే వాడేది. అది ఎందుకంటే ఇది కొంచెం బాగా మేము కూడా చిత్రాల వారి బుక్ చదివామండి మేము. దాంట్లో కూడా ఉన్నది భావత్రయం గురించి. అదే ఆ బుక్కే. కొంత పరిజ్ఞానం ఉంది మాకు దాంట్లో. ఆ చిత్రాల గురుమూర్తి గారు కూడా మన గణపతి కదిరప్ప శిష్యుడే. కదిరప్ప గారి శిష్యులేమో. అవునండి, తెలుసండి. గణపతి కదిరప్ప గారి గ్రంథాలు కూడా ఉన్నాయండి, మీరు పంపించినవి కూడా చూసాము. గురుజీ ఒక పాయింట్, పరాశర, జైమిని, భావత్రయం, కేపీ, వెస్టర్న్, ఇన్ని పద్ధతుల్లో నాడి, భృగునంది నాడి ఇన్ని ఉన్నాయి కదా, ఏది ఎక్కువ పాయింట్స్ రిజల్ట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది? రెండే, జైమిని, పరాశర. ఈ రెండు పర్ఫెక్ట్. జైమిని, పరాశర. yes, no doubt. నెక్స్ట్ న్యూమరాలజీ. ఇప్పుడు భావత్రయం అంటున్నారు కానీ ఇది కాదా? ఇదే భావత్రయం అంటే ఇదే. జైమిని వేరు. అంటే పరాశరలో భావత్రయం అక్యురేట్ గా చెప్తుంది అంటున్నారు మీరు. అది కరెక్ట్. ఇది పూర్వ పరాశర భావత్రయ విధానం అంటారు దీన్ని. అంటే జైమిని ఇప్పుడు దీనికి ఎందుకు రాదా అండి? ఇది జైమిని కింద రాదా? రాదు. ఎందుకంటే జైమినిలో భావాలు ఉండవు, వ్యాసులు ఉంటాయి, వ్యాసులు దృష్టులు ఉంటాయి, అలాగే కారకులు ఉంటారు. ఆత్మకారకుడు, పుత్రకారకుడు, జ్ఞానకారకుడు, జాతికారకుడు, అట్లాగా ఆ కారకత్వాలని అంటే గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉందో ఆ డిగ్రీలను బట్టి విభజించి రాసుల యొక్క దృష్టిలో చెప్తాం. అన్ని ఫార్ములాలు. ఇప్పుడు గురుజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జైమిని గానీ భావత్రయం గానీ చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అలాంటి వాడు చెప్తే కరెక్ట్ గా మీకు 1 month లో నేను పికప్ చేయగలను. మామూలుడు ఎవడన్నా మామూలుడు చెప్తే మీకు 10 ఏళ్ళు పెట్టినా మీకు అర్థం కాదు. అంటే నేనేదో గొప్పని కాదు, అది ముందు చెప్పాలంటే అది చెప్పేవాడికి తెలియాలి దానిలో అది ఎలా చెప్పాలని. నిజంగా నేర్చుకుంటే మాత్రం ప్రాక్టీస్ చేస్తే సంవత్సరం పడుతుంది. ఓకే, జైమిని కూడా కలిపి భావత్రయంతో. ఓకే, జైమిని భావత్రయం కలిపి సంవత్సరం పడుతుంది. ఏది ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మొదలైతే అది ఎక్కడ అంతం చేయాలో నాకు కూడా తెలియదు. అంత డెప్త్లు ఉంటాయి దీనిలో. ఫర్ ఎగ్జాంపుల్ ముహూర్తం పెట్టాలి. మామూలు ముహూర్తం అడ్డ పెడతారు. అగ్ని పంచకం, రాజపంచకం, సౌర పంచకం, ముచ్చి పంచకం, ఇలా పెండాకులు పంచకాలను పెట్టుకుని వాటిని బేస్ చేసుకుని పెట్టేస్తాడు. అలా పెట్టిన ముహూర్తాలు కూడా పెటాకులు ఏమో ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ ఏంటి? ముహూర్తం అంటే దానికి కూడా అమెండ్మెంట్స్ ఉన్నాయండి. ఉన్నాయి. అది భావత్రయంలో ఒకవేళ తిథి, నక్షత్రం, లగ్నం, వారం కలిపామనుకోండి, సరిగా రాలేదనుకోండి, ఇంకో దాని కలిపేయాలి. నేను బాగా చెప్పారు. అందువల్ల పంచాంగ శుద్ధి వేరు, అలాగే ఫలిత శుద్ధి వేరు. మనం జ్యోతిష్యంలో చెప్పేది ఫలిత నిర్ణయం. ఫలిత నిర్ణయం అంటే జాతకానుసారం ఆ వ్యక్తి యొక్క జన్మ ఏ విధంగా అనుభవిస్తాడని చెప్పడానికి ఫలితానుసారం, ఫలిత సారం అంటారు. ఈ ఫలిత సారం చెప్పడంలో భావత్రయం అనేది నెంబర్ 1 కాన్సెప్ట్. అలాగే జైమిని నెంబర్ 1 కాన్సెప్ట్. ఇకపోతే కేపీ సిస్టము, నాడీ సిస్టము, ఇవన్నీ ఏంటంటే కాసేపు చక్కగా 4 మాటలు చెప్పి అవతలని మెస్మరైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒక గట్టి క్యాండిడేట్ మనం తగిలి, ఏవయ్యా ఇప్పుడు నాకు ఖచ్చితంగా చెప్పు, నా జీవితంలో విడాకులు వస్తాయి రావా అని అడిగారు అనుకోండి, అది కేపీ సిస్టమ్ లో జనరల్ గా ఏం చెప్తారు? సప్తమాధిపతి 7th కస్పల్ సబ్లాడ్ కనుక 1, 6, 10 కనెక్ట్ అయితే వారికి
డైవర్స్ వస్తాయి. అలాగే 7th కస్పల్ సబ్లాట్ డ్యూయల్ సైన్ లో ఉన్నాయి. ఇట్లా ఏవో చెప్తారు. కానీ అట్లా ఉండి కూడా విడాకులు రాని వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ ఆ నక్షత్ర కాన్సెప్ట్ సిద్ధాంతం ఎలా ఉంటదండి? నక్షత్ర సిద్ధాంతం అది అది నక్షత్రం కూడా కేపీ 50%. అదే అది కూడా కేపీనండి. నక్షత్ర సిద్ధాంతం కూడా ఏపీలో ఎలా ఉంటుందంటే చిన్న డబ్బా, ఆ డబ్బాలో ఇంకో డబ్బా, ఆ డబ్బాలో ఇంకో డబ్బా, ఈ సబ్లాట్ సిస్టమ్ డబ్బాలే. అసలు కేపీ సిస్టమ్ లో ఫాల్ట్ ఎక్కడ వస్తుందో నేను చెప్తా వినండి. భావచక్రం మనం వేస్తాం, కానీ మీరు భారతదేశంలో ఎక్కడ పుట్టినా ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుని ఆ ప్లేస్ ని కనుక కరెక్ట్ చేస్తే భావచక్రం ఒకసారి ఎలా వస్తుందంటే ఒకే భావంలో 2 బిందువులు పడతాయి. అంటే లగ్నంలోనే ద్వితీయ భావం, ద్వితీయలోనే తృతీయ భావం అట్లా పడతాయి. అంటే ఫస్ట్ భావం అంటే ఒకటే భావాధిపతి 2 భావాలకి ఎట్లా వస్తాడు? ఇది అయ్యే పని కాదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి అయితే లగ్నాధిపతి అవుతాడు, లేకపోతే ఏ చతుర్థాధిపతి అవుతాడు తెప్పించి లగ్నాధిపతి ద్వితీయాధిపతి అవడం ఎక్కడైనా ఉందా? ఈ పన్ను చాట్లు ఎక్కడైనా ఉందా? అసలు ఎక్కడా లేదు. కానీ మీరు కొన్ని ప్లేసులకి లాటిట్యూడ్ లాంటి ఫర్ ఎగ్జాంపుల్ నార్వే అన్న ప్లేస్ తీసుకుని ఓ జాతక చక్రం ప్రశ్నప్పుడు ఒక వ్యక్తి నార్వేలో ఉన్నాడు, లేదా మనమే నార్వేలో ఉన్నాం, ప్రశ్న వేసాడు మనకి నా పెళ్లి ఎప్పుడు అవుతుందని. మీరు అక్కడికి వెళ్ళి ఆ నార్వే లాటిట్యూడ్ లాంటి కొట్టండి, 6 భావాలని ఒక దానిలో పడతాయి, 6 భావాలని ఇంకో దానిలో పడతాయి. అప్పుడు ఏం చెప్తారు అంటే ఒక భావం 6 భావాలు కలుస్తాయా అంటే అసలు కాన్సెప్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ రాంగ్. అందువల్ల ఏపీ సిస్టమ్ కానీ కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ కానీ మల్టీ కస్పల్ తెల్లార్ థియరీ కానీ ఇవన్నీ కూడా నక్షత్రాలని ముక్కల కింద కొట్టేసి దీన్ని చెప్పడం కాసేపు ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఎలాగా నిజంగా మీరు కేపీ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళండి, ఆడ చెప్పిన 4 మాటలు మనం అట్రాక్ట్ అవుతాం, భలే చెప్పాడు రా. ఆ తర్వాత మీరు కొన్ని దమ్మున్న ప్రశ్నలు అడగండి, అది చెప్పలేదు. అందువల్ల నేను కూడా దాని మీద బాగా రీసెర్చ్ చేసి అన్ని పక్కన పెట్టి హాయిగా భావత్రయాన్ని వాడుకుంటున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తికైనా మనం జాతకం చెప్పినప్పుడు మనం చెప్తున్న పరిస్థితున్న టైంలో లగ్నాన్ని హోరని మనం అర్థం చేయాలి. హోరాధిపతి లగ్నాధిపతిని బట్టే మనం బుర్ర వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నేను ఇందాక చిన్న విషయం చెప్పాలి మర్చిపోయానండి. ఇంటర్నల్ ప్లానెట్స్, ఎక్స్టర్నల్ ప్లానెట్స్ అని ఉంటాయి. ఇంటర్నల్ ప్లానెట్స్ అంటే రవి, చంద్ర, శుక్ర, బుధ. మళ్ళీ చెప్తున్నా, ఇంటర్నల్ ప్లానెట్స్ అంటే రవి, చంద్ర, శుక్ర, బుధ. ఈ ఎక్స్టర్నల్ ప్లానెట్స్ అంటే కుజ, గురు, శని. ఇంటర్నల్ ప్లానెట్స్ ఎప్పుడు 7వ దృష్టి ఉంటుంది. ఎక్స్టర్నల్ ప్లానెట్స్ లో కుజుడికేమో 4, 8, గురువుకేమో 5, 9, శనికేమో 3, 10 దృష్టిలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వీడియో వస్తుంది కాబట్టి మీ అందరికీ తెలుస్తుంది. శభాష్. సరే, శుభరాత్రి. జై గురు. జై గురువాణి గురుజీ. నమస్కారం అండి. జయ గురువాడు గురుగారు. వినాయక శుభాకాంక్షలు అండి. వినాయక శుభాకాంక్షలు గురుగారు. అందరూ కూడా జై గురువాణి పిల్లా పాపలతో అందరూ కూడా భగవంతుడు వినాయక కరుణా కటాక్ష కృపాకి అందరూ కూడా గురై మంచి చక్కగా విద్యను రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ ఆశీర్వాదం. జయ గురువారు. నమస్కారం.